వేదిక మీద నా స్థానం చాలా విచిత్రమైనటువంటి విభిన్నమైన స్థానం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానా అంటే ప్రత్యక్షంగా లేను, కానీ మీకు ఇండస్ట్రీ గురించి తెలుసా అంటే చాలా తెలుసు. ఎప్పటి నుంచి అంటే 100 సంవత్సరాలుగా. నేను హాబీగా నేను అమెరికాలో ఉంటానండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మేనేజర్గా పనిచేస్తున్నాను 30 సంవత్సరాలుగా. హాబీగా సినిమా పరిశ్రమ గురించి టాక్ షోస్ చేయడం ప్రారంభించా 15 సంవత్సరాల క్రిందట. 1200, 1300 వరకు యూట్యూబ్లో ఉన్నాయి. వాటిల్లో 5 నుంచి 600 తెలుగు సినిమా పరిశ్రమ గురించి సవివరంగా చెప్పాను. చెప్పడం అంటే కేవలం ఏదో అక్కడ ఇక్కడ సేకరించినటువంటి సమాచారం కాకుండా సాధికారికంగా ఉండేలాగా, రూమర్స్కి నెగిటివ్స్ లేకుండా, అందులో 98% ఖచ్చితత్వం ఉండేలాగా వెరిఫై చేసుకుని ఇదంతా నేను హాబీగా చేశానండి. నా ఉద్యోగం వేరే ఉంది, దాన్ని నిక్షిప్తపరిచాను. 1932 నుంచి 1950 వరకు ఉన్న చాలామంది సినిమా వ్యక్తుల గురించి తెలియదండి. 1950 తర్వాత ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత వారి గురించి చాలామందికి తెలుసు. ఆ 1932 నుంచి 50 వరకు 18 సంవత్సరాల్లో తెలుగు సినిమా పరిశ్రమ గట్టి పునాదులు ఏర్పడినాయి. అప్పట్లో అసలు డైరెక్షన్ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, కళాదర్శకత్వం అంటే ఏంటి ఎవరికి తెలీదు ఎలా ఉంటుందో. వాటిని ఆవిష్కరించినటువంటి వ్యక్తుల గురించి వాళ్ళ బంధువులతో మాట్లాడి, వాళ్ళ మనవళ్లతో మాట్లాడి, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ పీపుల్ని నేను టాక్ షోస్ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. నేనేదో చెప్పాను అనుకోండి, ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నటువంటి రోజారమణి గారు, భరద్వాజ్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాజ్ కందుకూరి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల నాణ్యతని అభినందించడం నాకు చాలా విచిత్రమైనటువంటి అనుభూతి. ప్రభు గారు 40 సంవత్సరాలుగా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశారు. నేను ఇంటర్వ్యూ చేశాను ఇండస్ట్రీలో ఉండి, ఈయనెవరు అమెరికాలో ఎక్కడో కూర్చుని మా గురించి చెప్తున్నాడు అనుకోకుండా ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రామాణికతని అభినందిస్తూ ఇలా పరిశ్రమకి నన్ను పరిచయం చేయకపోవడం అనేది చాలా ఆనందంగా ఉందండి. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మీరందరూ సినిమాల్లోకి వెళ్ళారు, చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, కానీ నేను చూసే కోణం ఏంటంటే మీ ప్రయాణంలో ఉన్నటువంటి స్ఫూర్తి, వ్యక్తిత్వ వికాస పాఠాలు. వీళ్ళందరూనండి సినిమాల్లో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కూడా అలా వెళ్ళిపోయి గభాలను పేరు తెచ్చేసుకుని హీరోలు అయిపోవడం, అలాగే సినిమాల ఇండస్ట్రీకి వచ్చిన మర్నాడే ఆస్కార్ అవార్డు రావడం జరగలేదు. వాళ్ళందరి జర్నీ వెనకాల ఎంతో కష్టం ఉంది, ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాటిని చూపించి తర్వాతి తరాల వారికి స్ఫూర్తిని అందించడం అనేది నా కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశంగా ఎంచుకున్నాను. ఒక్క ఉదాహరణ మీకు అందులోంచి 4వ వ్యక్తి ఉన్నారు చూడండి, విజయ నాగిరెడ్డి గారు. ఎవరికి ఎలాంటి స్ఫూర్తినిస్తుందో తెలియదండి. మీరు మామూలుగా సినిమాల్లో యాక్షన్ చేస్తారు, పాటలు రాస్తారు, సంగీత దర్శకత్వం చేస్తారు, కానీ మీ జీవితాల్లోని కోణాలని చూస్తే కనుక విభిన్నమైనటువంటి స్ఫూర్తి వస్తూ ఉంటుంది. బి నాగిరెడ్డి గారి గురించి నేను 9 భాగాలు చేశాను. భాగం అంటే 45 నిమిషాలండి. ఆయన యొక్క జీవిత చరిత్ర విని, ఆయన కష్టాలు వాటిల్లో నుంచి బయటపడిన విధానం విని ఒక ఆవిడ నాకు మెయిల్ ఇచ్చారు. నేను ఫ్లోరిడాలో ఉంటాను, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, చాలా కష్టాల్లో చాలా నష్టాల్లో ఉంది, మూసేసి ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కానీ మీరు నాగిరెడ్డి గారి గురించి చేసిన కార్యక్రమం విన్నాక అంటే జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, వ్యాపారం చేయడంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, దాన్ని వదిలిపెట్టకూడదు అన్న స్ఫూర్తి వచ్చిందండి. నేను ఇప్పుడు ఇండియా వెళ్ళడం లేదు, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మళ్ళీ మొదలు పెడుతున్నాను అన్నారు. ఇలాంటి స్ఫూర్తి ఎంతో అందిస్తున్నారండి మీరు. మీకు తెలీదు, మామూలుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆ కోణాన్ని నేను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని గుర్తించి అభినందించి నన్ను ఈ వేదిక మీద భాగస్వామిని చేసినందుకు నిర్వాహకులకు, ముఖ్యంగా ప్రభు గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.